ఆంధ్రప్రదేశ్కి ఇంకా సంపద సృష్టి వర్కౌట్ కాలేదు. సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇచ్చినప్పుడు జనం చేతిలో డబ్బులు ఆడటం వలన వచ్చినటువంటి జిఎస్టీ ఎదుగుదల, ఈ ప్రభుత్వం ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ గ్యాస్ ఒక్కటి తప్పించి ఏమీ ఇవ్వట్లేదు. సూపర్ 6 అమలు కాకపోవడం వలన జరుగుతోందనాలా? అలా కాకుండా ప్రజలే మేము చేస్తున్న పనుల వల్ల బాగా సంపాదించుకుంటున్నారు, మద్యం విధానం వల్ల, ఇసుక విధానం వల్ల, లేకపోతే రకరకాలైన విధానాల వల్లనో పక్కన ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వం దాదాపుగా వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో 1 నెలలో 0, 2 నెలల్లో ప్లస్, 7 నెలల్లో మైనస్ జిఎస్టీ. భారతదేశపు జిఎస్టీ అనేది పెట్టాకనే అతిపెద్దదైనటువంటి హయ్యెస్ట్ రికార్డ్. ఫస్ట్ టైం 2.32 లక్షల కోట్లకు చేరింది. బట్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ అది ప్లస్ 12%. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వచ్చేటప్పటికి -3% నమోదవ్వడం అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి 4,850 కోట్ల రూపాయలు ఏప్రిల్ 2024లో, ఇప్పుడు 4,686 కోట్లు, అంటే -3%. అదే సందర్భంలో తెలంగాణ 6,236 కోట్లు గత ఏడాది, ఈ ఏడాది 6,983 కోట్లతో ప్లస్ 12% ఉంది. మిగతా దాదాపుగా అన్ని రాష్ట్రాలు ప్లస్లో ఉన్నాయి. మైనస్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటయ్యా అంటే మిజోరాం, అదే సందర్భంలో త్రిపుర లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మారుమూల అనమాట. ఈ రెండిటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది -3లో ఉంది. టోటల్గా చూసుకుంటే ఇక్కడ ప్లస్లు అంటే ఏ గుర్తు లేనప్పుడు ప్లస్, గుర్తు ఉన్నటువంటి సందర్భంలో మైనస్ ఒక్కటి కనబడేటటువంటిది అక్కడ స్పష్టంగా ఉందన్నమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే అన్ని రాష్ట్రాలు కూడా ప్లస్సుల్లోనే ఉన్నాయి. 12, 8%, 11%, 7%, 16%, 6%, 12%, 11%, 15%, 66% ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అదే సందర్భంలో 42% ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రం నాగాలాండ్ కూడా ఉంది. -28% మిజోరాం ఉంటే, -7% త్రిపుర ఉంటే, -3% ఆంధ్రప్రదేశ్ ఉండటం అన్నటువంటిది బాధాకరమైన అంశం. దీనికి మార్పు ఇప్పటికైనా అసలు ఏంటి, ఈ జిఎస్టీ ఎందుకు తగ్గుతుందో ఆలోచించాలి.